హాయ్ వివర్స్, మనం వచ్చేసి క్రింది పరిచ్ఛేదమును చదివి ప్రశ్నలకు జవాబులను రాయండి. ఇక్కడ ఉన్నటువంటి ప్యాసేజీని చదివి మనము క్వశ్చన్ ఆన్సర్స్ రాద్దాము. తరగతిలోని విద్యార్థులు అరటి, యాపిల్, సపోటా, మామిడి, ద్రాక్ష, జామ, దానిమ్మ పండ్లు తెచ్చారనమాట. ఇలా ఈ పండ్లన్నీ తెచ్చారనమాట పిల్లలు. ఉపాధ్యాయురాలు టీచర్ ఏం చేసిందంటే వాటిని ముక్కలు ముక్కలుగా చేసి పండ్ల సలాడు తయారు చేశారు. పండ్లనంతా సలాడ్గా తయారు చేసి పిల్లలందరికీ ఆ సలాడ్ని రుచి చూసి పిల్లలందరికీ పంచారనమాట. పంచిన తర్వాత ఆహా భలే బాగున్నదన్నారు. ఎందుకంటే పిల్లలందరూ రకరకాలైన పండ్లను తీసుకుని వచ్చినప్పుడు ఆ యొక్క పండ్లన్నింటినీ కోసి అందరికీ సమంగా పంచినప్పుడు ఆ యొక్క ఆనందమే వేరనమాట. కాబట్టి ఆహా భలే ఉందని బాగుందన్నారు పిల్లలు. పండ్ల సలాడ్ ఎవరు తయారు చేశారో వలయం చుట్టండి. ఉపాధ్యాయురాలు తయారు చేసింది. విద్యార్థులు ఏ పండ్లను తీసుకొచ్చారు? విద్యార్థులు అరటి పండు, యాపిల్ పండు, సపోటా పండు, మామిడి పండు, ద్రాక్ష పండు, తర్వాత వచ్చేసి జామ పండు, దానిమ్మ పండ్లు అనేటువంటి తీసుకొని వచ్చారనమాట. విద్యార్థులు పండ్ల సలాడ్ రుచి చూసి ఏమన్నారు? విద్యార్థులు పండ్ల సలాడ్ చూసి ఆహా భలే బాగుందన్నారు. తర్వాత బొంగరం గురించి ఇక్కడ మనకు ఒక పోయం అనేటువంటిది ఇవ్వడం జరిగింది. దాంట్లో కొన్ని క్వశ్చన్ ఆన్సర్స్. మీకు ఏ ఆట వస్తువులు అంటే ఇష్టము? మాకు బొంగరము, తాడు ఆట, కోడెం బిళ్ళ, గోళీలు, తొక్కడి బిళ్ళ, బంతి ఆటలంటే చాలా ఇష్టము. మీకు తెలిసినటువంటి కొన్ని ఆట వస్తువుల పేర్లను చెప్పండి. బంతి, బొంగరము, గోళీలు, త్రాడు, తర్వాత వచ్చేసి బ్యాటు. బొంగరం ఎలా తిరుగుతుంది? బొంగరం గుండ్రంగా తిరుగుతుంది. బొంగరాన్ని దేనితో తయారు చేస్తారు? బొంగరాన్ని కొయ్యతో తయారు చేస్తారు. తర్వాత సంయుక్తాక్షరాలకు సంబంధించినటువంటి పదాలు చూద్దాము. కృత్యాలు వచ్చేసి మాకి మావత్తు ఉన్నటువంటి పదాలకు వలయం చుట్టండి. కల్పన, ధర్మరాజు, మాకు మావత్తు వచ్చింది. మౌర్యులు, చర్మము, మాకు మావత్తు వచ్చింది. మహాత్ముడు, మాకు మావత్తు వచ్చింది. కుర్చీ, అష్టమి, భీష్ముడు, మాకు మావత్తు వచ్చింది. వ్యత్యాసము, ప్రభావతి, నిర్మల, మాకు మావత్తు వచ్చింది. శీర్షిక. ఈ విధంగా వచ్చేసి మాకు మావత్తు వచ్చినటువంటి పదాలను మనము చూసాము. కృత్యాలు వచ్చేసి పదాలు వెతికి రాద్దాము. చిత్రము, మంత్రము, ఛత్రము, పత్రము. చదువుతూ రాద్దాము. వర్షము, చిహ్నము, సర్పము. తర్వాత వచ్చే వ్యాయామము, తర్వాత వచ్చేసి శిల్పి, దర్బారు, మర్కటము, ధర్మరాజు. ఈ విధంగా కాపీ రైటింగ్ అనేటువంటిది రాయిపించండి.